ఏమనుకున్నారా నువ్వు నీకు నా గురించి అసలుగా? ఐడు బచ్చాగాడు అన్నని మాట్లాడుతున్నాడు. టైం అని చెప్పా కదా, ఎప్పుడు ఎగిరినామని కాదు, ఎప్పుడు తగ్గినామనేది ఇంపార్టెంట్. ఈ సంఘటన వల్ల మనిషిని కోల్పోవడం కూడా జరిగింది గైస్. సో అంత పెయిన్ ఉంది. ఫ్రెండ్ అని నమ్మి మనము ఎంత ముందుకెళ్తే మనల్ని అంత ముంచుతారు వాళ్ళు. ఇట్లాంటి స్కామ్స్కి కొద్దిగా మీరు దూరం ఉండండి. దీని గురించి ఇంకా మీకు క్లియర్గా చెప్తా. ఈ వీడియో ఎంత దూరం పోతుంది అనుకో నాకు కూడా ఐడియా లేదు. డే ఇన్ మై లైఫ్ చాలా ఇంకా. హలో గైస్, అందరికీ జై శ్రీరామ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే డే ఇన్ మై లైఫ్ చాలా ఇంకా చూపించేస్తాం మొత్తం. సో గైస్, ఇంకా నేను నాకు ఎందుకో బ్రష్ బాత్రూంలో పెట్టబోదు కాదు. సో బ్రష్ నేను నా రూమ్లో తెచ్చుకొని అది పెట్టుకుంటా. నాకు ఇంకా టైం లేదు గైస్. నాకు షిఫ్ట్ ఏమో 9:10కి ఉంది, 9 to 5. ఇప్పుడు టైం నాకు 7:40 అవుతుంది. సో ఫస్ట్ రూమ్లో లైక్ లేవగానే ముఖం కడుక్కున్నామా, ముఖం ఇట్లా కడుక్కొని తుడుచుకొని డైరెక్ట్ మనము కిచెన్లోకి వెళ్ళిపోతాం. కిచెన్లోకి వెళ్ళిపోయి మనకు కావాల్సింది చేసుకొని తినేసి ఒక దోశను ఇట్లా దోశ పిండి ఉంటే దోశ గిట్ట చేసుకొని ఇంకా ఉరుకు కొన్ని టైమ్స్ ఎట్లుంటాయంటే అసలు తిండి ఉండదు. నేను బ్రష్ బీ చేయను. ఈవెన్ బ్రష్ ఎక్కడ చేస్తారా అంటే షిఫ్ట్లో పోయి చేస్తాను. ఇంకా ఒక్కొక్కసారి చలో ఇంకా. సో డబుల్ ఎగ్ దోశ, ఒక 2 దోశ, ఒక్క దోశ పైన రెండు ఎక్కేసి తినేసామంటే కొద్ది మధ్యాహ్నం వరకు మనకి అక్కడ కాకుండా ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి నా స్టేషన్కి 8 minutes వాక్ అనమాట. సో నేను ఇంట్లో నుంచి 8 minutes ముందే బయలుదేరాలి. ఇఫ్ ఇన్ కేస్ లేట్ అయినా కూడా నేను రన్ చేయాల్సి వస్తుంది. అన్ని స్టంట్లు ఉంటాయి. యూకేలో లైఫ్ లీడ్ చేయాలంటే ఏం సింపుల్ థింగ్ కాదు. ఇట్లా ఒంటరిగా వంటలు చేసుకోవాల్సి వస్తుంది. ఎవరు నిన్ను మార్నింగ్ షిఫ్ట్ ఉన్నా నైట్ షిఫ్ట్ ఉన్నా నేను లేపేవాళ్ళు ఎవరు ఉండరు. నీ అంతా నువ్వే లేవాలి. నీకు ఒక బ్రెయిన్లో ఫిక్స్ అయిపోవాలి అంతే. మార్నింగ్ షిఫ్ట్ ఉంది, దాన్ని లేవాలి, పోవాలి, రావాలి అంతే. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు షిఫ్ట్లో వర్క్ ఏం చేయకపోతే నువ్వు సర్వే అవ్వలేవు అంతే. ఇంకా ఎట్లా అంటే పీపుల్స్ ఎట్లా థింక్ చేస్తారంటే అమ్మ ఒక రీల్ పెట్టంగానే ఒక వీడియో పెట్టంగానే తను లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేస్తుండు అది అనుకుంటారు. ఏముండదు. ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది. ఎంజాయ్ 20% ఉంటే దానికి తగ్గినట్టు 80% ఉంటుంది. ఎవరైనా థింక్ చేయండి, పేరెంట్స్ వదిలేసి ఒక దేశంలో సింగిల్గా లైఫ్ని లీడ్ చేయాలంటే ఎంత హార్డ్ అనేది. నేను జస్ట్ ఎట్లా షాద్నగర్ నుంచి లైక్ మా షాద్నగర్ నుంచి నా కాలేజ్లో ఒక 2 years నేను రూమ్లో ఉన్నా. సో దానివల్ల నాకు ఈ ఫుడ్ చేసుకోవడం, వంట చేసుకోవడము కొద్దిగా సింపుల్గా ఉంది. అది చాలా హెల్ప్ఫుల్ అయింది నాకు. లేకుంటే ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి చాలా స్ట్రగుల్ అయిపోయేవాడిని. ఇక్కడ ఎవరు నీకు చేసి పెట్టేవాడు ఎవరు ఉండరు. ఎవరి పని వాడితే, ఎవరు షిఫ్ట్ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు గైస్. దాన్ని ఎవరు మనం జడ్జ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఎవరు నీకు ఎందుకు చేసి పెట్టాలి, వాళ్ళకు కూడా వర్క్ ఉంటుంది. వాళ్ళు కూడా వర్క్ చేసుకొని వచ్చి తినేసుకునేసరికి వాళ్ళ టైం అయిపోతుంది. ఇంకా ఆడికి చూసుకుంటే ఈ రూమ్లో మేమున్న ప్రజెంట్ రూమ్లో పర్లేదు. ఇంకా మేమున్నదంటే ఎట్లా అంటే ఎవరైనా ఖాళీగా ఉన్నారంటే వాళ్ళు చేసేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఎవరు అందరు షిఫ్ట్లోకి వెళ్ళిపోతే ఎవరైతే షిఫ్ట్ నుంచి వచ్చిన వాడు ఉంటాడో వాడు చేయాల్సి వస్తుంది అంతే. ఇంకా సో మనం ఎవరిని ఏం జడ్జ్ చేయడానికి ఉండదు. సో గైస్, నైట్ అంతా అసలు నాకు నిద్ర లేదు. అట్లా అని నైట్ నిన్న ఏమైనా వర్క్ ఉన్నానంటే నేను వర్క్ కూడా లేకుండే, నా జస్ట్ తిని లేసి పనుడే ఉండే. కానీ నైట్ నేను ఎందుకో నాకు 2 o'clock అట్లా మెలకు వచ్చింది. 2 o'clock మెలకు వచ్చి నా నెక్స్ట్ ఈ వీక్కి రోటా చూసుకున్నాను అనమాట. నాకు ఆ రోటా చూడంగానే చిరాకు లేచింది. ఇంకా నాకు నైట్ అంతా ఎన్నిసార్లు చెప్పాలి వీడికి, మేనేజర్ గారికి వీక్లో సండే నేను అవైలబుల్ ఉండను, నాకు వేరే ప్లేస్లో వర్క్ ఉంటుంది. సో నాకు సండే టైంలో మీరు నాకు రోటా ఇవ్వకండి, షిఫ్ట్ ఇవ్వకండి చెప్పేసి మల్టిపుల్ టైమ్స్ చెప్పా. అయినా కూడా వాడు నాకు పరమాసం సండే రోటా ఇచ్చింది గైస్.
నేను చెప్పాను గాయస్, యాక్చువల్లీ నాకు 10 minutes వాక్ ఉండే, ఆ ట్రైన్ ఏమో మిస్ అయింది. అంటే మిస్ అయిందంటే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఆ ట్రైన్ కంటే ముందు ఒక ట్రైన్ ఉంది 6 minutesకి. ఆ 6 minutesకి చావాలంటే 9th దగ్గర నుంచి నాకు వాక్ చేస్తేనే 9 minutes, 6 minutesలో ట్రైన్ ఉంది. సో ఇంతే ఉంటుంది లైఫ్, సింపుల్గా లైఫ్ని లీడ్ చేయకూడదు. సో గైస్, నేనైతే ట్రైన్ రీచ్ అయిపోయినా. నేను ఇప్పుడు ఇది ట్రైన్ మళ్ళీ వైట్ చేపల్లో దిగి మళ్ళీ ఇంకో ట్రైన్ చేంజ్ చేయాలి. ఇంటి దగ్గర నుంచి కాదు, మా ఇంటి దగ్గర నుంచి నా వర్క్ ప్లేస్కి 1 hour, కానీ 8 నుంచి 20 minutes 2 trains చేంజ్ అవ్వాలి. నేనున్న వర్క్ ప్లేస్కి ఇది వచ్చేసా. స్టేషన్ దగ్గర దిగి స్టేషన్ నుంచి నేను ఉన్న ప్లేస్కి, అంటే నేను వర్క్ చేసే ప్లేస్లో ఒక 11 minutes వాక్ అనమాట. నేను వర్క్ చేసే ఏరియాకి చాలా పీస్ఫుల్ ఉంటుంది. దీంట్లోనే చేయాలి ఇప్పుడు నేను, ఈ బిల్డింగ్లోనే వర్క్ చేయాలి. స్టేడియం ఇది, క్రిస్టల్ ప్యాలెస్ స్టేడియం అనమాట. సో టైం ఇప్పుడు 9:10 అవుతుంది. 9 o'clock షిఫ్ట్, కానీ మనం ఒక 10 minutes లేట్ అయినా ఏం కాదు, పోయి కాఫీ తీసుకొని తాగి వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. వర్క్ ప్లేస్లో మేము 6 ఉన్నాం అనమాట. 6 ముగ్గురు టీమ్ డివైడ్ అవ్వాలి. దానికి ఇప్పుడు కుట్లాట అవుతుంది, ఎవరు ముగ్గురు పోవాలి, ఎవరు ముగ్గురు ఉండాలని చెప్పేసి. లాస్ట్కి ఆయన కెప్టెను, వైస్ కెప్టెన్ ఆయన సందీప్, వాళ్ళిద్దరు ఏం డిసైడ్ అయితే అందుకనే అన్ని తలనొప్పొద్దు కానీ అన్న 3 numbers అయిపోతాం. 3 numbers అయిపోతాం. 6 numbers 2 numbers చేంజ్ అయినా. ఇప్పుడు నేను రాజేష్ ఒక టీం అనమాట. కాదు, ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక టీమా అన్న? ఎవరెవరి టీం? వీళ్ళిద్దరు ఒక టీమా? ఓహో, హరీష్ వాళ్ళిద్దరు అనమాట. నేను రాజేష్ ఒక టీము. ఇంకా ఇక్కడ కాఫీ తీసుకున్నా, తిన్నా, ఎవరేమనే వాళ్ళు ఎవరు ఉండరు. మనం లిమిట్స్ క్రాస్ చేయకూడదు. మనం ఒక లిమిట్లో ఉన్నామంటే ప్రాబ్లం ఏం రాదు. నాకు ఇక్కడ 9 to 5 వర్క్ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది కంపేర్ టు 5 to 10, 11. నాకు కొన్ని షిఫ్ట్లు 5 to 11 ఉంటాయి, కొన్నిసార్లు 12 to 12 ఉంటాయి. ఆ షిఫ్ట్ల కంటే ఈ షిఫ్ట్ అనేది నాకు కొద్దిగా పీస్ కనిపిస్తుంది. ఎవరి గౌరవం ఉంటుంది, ఆరామ్సే చేసుకోవచ్చు. బ్రేక్ 45 minutes. 45 minutes తర్వాత యాజ్ వెల్ యాజ్ మళ్ళీ స్టార్ట్ చేసేయాలి. ఇంట్రెస్ట్గా ఉంటుంది ఈ వీడియో, ఎందుకంటే నా లైఫ్లో జరిగిన కొన్ని థింగ్స్ మీతో షేర్ చేసుకుంటా. మొత్తం షేర్ చేసుకోను, కొద్దిగా షేర్ చేసుకుంటా. చలో గైస్, తినేసి మనమైతే వర్క్ స్టార్ట్ అయిపోవాలి. సో గైస్, షిఫ్ట్ అయితే కంప్లీట్ చేసుకొని స్టేషన్కి అయితే వచ్చేసా. ఇంకా ఇంటికి పోయినాక మాట్లాడుకుందాం, మెయిన్ టాపిక్ గురించి మాట్లాడదాం చెప్పా కదా, మాట్లాడుకుందాం. సో గైస్, ఇంటికైతే వచ్చేసిన. నాకు ఈ ఇంటికి షిఫ్ట్ నుంచి వచ్చి బ్యాగ్ పైన పెట్టాలి, జాకెట్ ఆడతగిలియాలి, కానీ కొద్దిగా టైర్డ్ అయిపోయినాం. సో బ్రెయిన్ పనిచేస్తలేదు. కొద్దిగా ట్రావెల్కి ఇబ్బంది అవుతుంది. ఏం చేయాలో అంటే ఇప్పుడు ట్రావెల్కి కంఫర్ట్గా ఉంటే రూమ్ కంఫర్ట్గా ఉండదు, రూమ్ కంఫర్ట్ ఉంటే ట్రావెల్ కంఫర్ట్ ఉండదు. చలో ఎంత సోది ఎందుకు కానీ. సో గైస్, ఇంకా ఇంటికి రాగానే కొద్దిగా ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్లా మా వాళ్ళు బ్రహ్మాండంగా రైస్ పెట్టి ఉంచారు. అదొక హ్యాపీనెస్ మాట. అంటే లైక్ బ్యాచిలర్స్కి వర్క్ నుంచి రాగానే కొద్దిగా ఫుడ్ ఉంటే అదే ఫుల్ హ్యాపీ. ఇంకా ఈ పికిల్తో మనం అడ్జస్ట్ అయిపోవాలి. కానీ చాలా ఆయిలీ అనమాట. మేబీ కొద్దిగా కర్రీ చేసుకుంటే అంత ఆయిలీ మనం తినము. సో కొద్దిగా కర్రీ చేసుకొని డైలీ కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు నేను బాత్ చేసి రూమ్ క్లీన్ చేసుకోవాలి. సో గైస్, హెడ్ బాత్ చేసి ఫస్ట్ నాకు చిన్న వర్క్ ఉంది, రూమ్ని కొద్దిగా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు షిఫ్ట్కి టైం అవుతునేసరికి బెడ్ ఏం పెట్టుకోలేదు, కొద్దిగా చెత్త ఉంది. సో థింక్ ఏంటంటే నాకు నీట్గా లేకుంటే మనసును పట్టదు అనమాట. గదే దిమాక్లో తిరుగుతూ ఉంటుంది.
నాకు ఈ రూమ్లో పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే అమ్మ ఆడోళ్ళకైనా అంత హెయిర్ ఫాల్ అయితే లేదు ఎలాగానే ఏందో ఆడోళ్ళకైనట్టు ఏంది ఇది ఇంతగానము అమ్మ ఇంతగానం హెయిర్ పోతూ ఉంటాయి ఏంది ఇది జస్ట్ వన్ డేదే గాయస్ రోజు ఇంతే నాకు ఇదొక పని నాకు డైలీ ఇదే చేస్తూ ఉంటాను నేను మ్యాక్సిమం చూడండి గాయస్ ఎంత హెయిర్ ఏదో ఒకటి దీనికి పరిష్కారం ఏదో ఒకటి చేయాలి ఓకే గాయస్ డన్ ఇంకా ఇప్పుడు వంట స్టార్ట్ చేయాలి డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేసా కానీ పొద్దు నుంచి ఒక్క పని కూడా చక్కగా అవుతలేదు పరోటా వేసుకుంటే చూడండి ఎట్లా కాలిపోయిందో ఈ అమ్మ కానీ అందుకనే బ్రెయిన్లో పరిశాన్ పెట్టుకోకుండా పీస్ ఉంటే పనులు కూడా పీస్కి అవుతాయి. సో మనం కొద్దిగా రిలాక్స్ అవుదాం. యూకేలో అయితే పరోటా ఎట్లా ఉంటాయి దీన్ని మనం ఇట్లా వేసేసి కొద్దిగా వేడి చేసినాక ఇట్లా పరోటా అనేది ఇట్లా రెడీ అవుతుంది ఇంకంతే. దాని తర్వాత తినడమే. సో గైస్ అసైన్మెంట్ సబ్మిట్ చేయాలి. అసైన్మెంట్ డేట్ 13 అనమాట. సో ఆల్రెడీ అయిపోయింది నాది అసైన్మెంట్ మొత్తము. దాన్ని కొద్దిగా ఎడిట్ చేసి సబ్మిట్ చేసేయాలి. చాలా ఈ పని కంప్లీట్ చేసినాక ఒక టాపిక్ గురించి మాట్లాడతా. చాలా మెయిన్ టాపిక్ అది నా లైఫ్లో. సో టాపిక్ గురించి మాట్లాడతా కానీ పేర్లు ఏం చెప్పను. ఒక క్యాండిడేట్ వీడియో అయితే మీ ముందు పెడుతున్నా. దాని గురించి డీటెయిల్గా ఒక వీడియో చేస్తా. టైం వస్తుంది వదిలిపెట్టాను తీస్తా. చలో ఫస్ట్ అయితే అసైన్మెంట్ సబ్మిట్ చేసేసి ఆ టాపిక్ గురించి మాట్లాడదాం. అసలు నాకు 2 నిమిషాలు బ్రెయిన్ పనిచేయలేదు. ఎంత ఆలోచనలు ఉన్నానంటే ఈరోజు నాకు అసలు బ్రెయిన్ పనిచేస్తుంది. ఈరోజు మొత్తం నాకు టైం బాగాలేదు అనుకోండి, ఎందుకంటే ఆలోచన చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ నేను డేట్ చూసా, డ్యూ డేట్ 13 అనమాట. ఈ నవంబర్ కనపడలేదు నాకు. 2025 అనేది కూడా వెలగలేదు, ఇంకా లైట్ వెలగలేదు. 12 AM అంటే ఈరోజు డేట్ 13 అనమాట. డెడ్ లైన్ డేట్ అయిపోయింది. ఇంకా నేను సబ్మిట్ చేయలేదు, ఫెయిల్ వేస్తారేమో అనుకున్నా. ఇక్కడ మళ్ళీ మార్క్స్ ఏమో 100 చూపిస్తుంది. నాకేం అర్థం కాలేదు. అమ్మా ఇంకా ఫెయిల్ అయిపోయినా అని చెప్పేసి 2 నిమిషాలు చెమటలు పుట్టినాయి. ఇంకా అది మళ్ళా ఎందుకని మంచిది అని చెప్పేసి బ్యాక్ పోయి చూస్తే నవంబర్ 2025 ఉండేసరికి మళ్ళీ సబ్మిట్ పోయి డిసర్టేషన్ చూసా. సో డెడ్ లైన్ డేటు February 19 అనమాట. ఈరోజు డేట్ 13. సో మనకి ఇంకా 5 days టైం ఉంది.